నెక్స్ట్ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఆయన చెప్తున్నాడుగా నాకు ఏదైతే మీరు అభ్యంతరాలు చెప్పిరో నా అభ్యంతరాలు ఉన్నాయి, సో మీరు చెప్పిన అభ్యంతరాలు నేను ఆక్షేపిస్తున్నాను ఆయన చెప్తున్నాడు. వినండి ఒక్కసారి. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి సబ్ క్రిటికల్, 2 సూపర్ క్రిటికల్. సబ్ క్రిటికల్ అన్నది పాత టెక్నాలజీ అయితే సూపర్ క్రిటికల్ అనేది దాని తర్వాత వచ్చింది. కేసీఆర్ చెప్తున్నాడు జడ్జి గారికి, వినండి. సబ్ క్రిటికల్ కంటే సూపర్ క్రిటికల్ వల్ల కాలుష్యం చాలా తక్కువ, అయితే సబ్ క్రిటికల్ కన్నా సూపర్ క్రిటికల్ ప్లాంట్ నిర్మాణ ఖర్చు చాలా ఎక్కువ. తెలంగాణ కొత్త విద్యుత్ కేంద్రాల నిర్మాణం ప్రారంభించే 2014 నాటికి భారతదేశంలో సుమారు 90% థర్మల్ విద్యుత్ కేంద్రాలు సబ్ క్రిటికల్ పద్ధతిలో నిర్మాణమైనవే. కొత్తగూడెంలో ఉన్న కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్, భూపాలపల్లిలో ఉన్న కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్, రామగుండంలో థర్మల్ పవర్ ప్లాంట్, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ థర్మల్ పవర్ ప్లాంట్ ఇవన్నీ సబ్ క్రిటికల్ పద్ధతిలో నిర్మాణమైనవే. వెరసి దేశంలోనూ ఎన్టీపీసీ పరిధిలో 90% థర్మల్ పవర్ ప్లాంట్లు సబ్ క్రిటికలే కాగా 1-2 మాత్రమే సూపర్ క్రిటికల్ విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. సూపర్ క్రిటికల్ పరిజ్ఞానం కింద నిర్మాణాలు అప్పుడప్పుడే మొదలవుతున్నాయి. కాలుష్య నియంత్రణలో భాగంగా క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించడం కోసం 2015లో కుదిరిన ప్యారిస్ ఒప్పందంలో భారత్ చేరిన పర్యవసానంగా ఈ దేశంలో సూపర్ క్రిటికల్ థర్మల్ కేంద్రాలు ప్రోత్సహించాలి అనే ఆలోచన వచ్చింది. ఈ బ్యాక్గ్రౌండ్లో 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణలో విద్యుత్ కొరతను తీర్చడానికి ఒకవైపు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటూనే మరోవైపు విద్యుత్ ఉత్పత్తిలో స్వావలంబన సాధించాలి అని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా వీలైనంత వేగంగా కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాలు నిర్మించాలి అని నిర్ణయించబడింది. అప్పటికి దేశంలో భారీ విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో పేరెన్నికగన్న సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్. కేంద్ర ప్రభుత్వ రంగ విభాగమైన ఇది నవరత్నాల్లో ఒకటి. BHELకున్న పేరు ప్రఖ్యాతుల దృష్ట్యా తెలంగాణలో కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి దాన్ని సంప్రదించడం జరిగింది. మా రాష్ట్రానికి విద్యుత్ అవసరం చాలా ఎక్కువగా ఉన్నది, సత్వరమే విద్యుత్ కేంద్రాల నిర్మాణం జరగాల్సి ఉంది, మీరు చేయగలరా అని ఆరా తీశాం. దానికి BHEL వారు మా వద్ద సబ్ క్రిటికల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి సంబంధించిన సామాగ్రి సిద్ధంగా ఉన్నది, మీకు అత్యవసరం ఉంది కాబట్టి దాంతో 2 సంవత్సరాల్లోనే మీకు మణుగూరులో 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మించి ఇవ్వగలం. కొత్తగూడెంలో ప్రతిపాదించిన 800 మెగావాట్ల 7వ దశను మాత్రం సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ప్లాంట్ను 4 సంవత్సరాల్లో ఇవ్వగలం అని జవాబిచ్చారు. దీంతో అప్పుడు తెలంగాణలో ఉన్న తీవ్ర విద్యుత్ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని సత్వరమే కరెంటును అందుబాటులోకి తెచ్చుకోవడం కోసం మణుగూరులో సబ్ క్రిటికల్ పద్ధతిలో థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టబడింది. అసాధారణ పరిస్థితుల్లో కొన్ని అసాధారణ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందట. మొత్తం అసాధారణ పరిస్థితులు ఉన్నాయట, ఈయన అసాధారణమైన నిర్ణయాలు తీసుకున్నట. కరెంటు విషయంలో ఆనాడు తెలంగాణ అలాంటి అసాధారణ సంక్షోభంలో ఉన్నది. అదీ కాకుండా 2014 నాటికి సబ్ క్రిటికల్ పైన ఎలాంటి నిషేధం కానీ నియంత్రణ కానీ లేదు. 2017 వరకు అమల్లో ఉండే 12వ పంచవర్ష ప్రణాళిక కూడా సబ్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్లు నిర్మించుకోవచ్చని పేర్కొన్నది. అయితే మీరు 11/6/2024 రోజున నిర్వహించిన విలేకరుల సమావేశంలో మీరు అంటే జస్టిస్ నరసింహారెడ్డి గారు, కేసీఆర్ అంటున్నాడు, నేను పైన తెలిపిన ఏ విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా భద్రాద్రి సబ్ క్రిటికల్ థర్మల్ స్టేషన్ పైన విపరీత వ్యాఖ్యలు చేశారు. భద్రాద్రి సబ్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించిన నాటికి మన రాష్ట్రంతో పాటు యావత్ దేశ విద్యుత్ రంగమే 90% సబ్ క్రిటికల్ థర్మల్ స్టేషన్ల విద్యుత్ ఉత్పత్తిపైనే ఆధారపడి ఉందన్న సంగతిని మీరు పూర్తిగా విస్మరించారు. ఒకవైపు దేశంలో 90% సబ్ క్రిటికల్ ప్లాంట్లే ఉండగా తెలంగాణ ప్రభుత్వం ఒక్కటే సబ్ క్రిటికల్ ప్లాంట్ పెట్టినట్లు చేయరాని తప్పేదో చేసినట్టు మీరు మాట్లాడిన తీరు దురుద్దేశాన్ని బయటపెట్టింది. 2017 వరకు అమల్లో ఉండే 12వ పంచవర్ష ప్రణాళికలో కూడా సబ్ క్రిటికల్ విద్యుత్ కేంద్రాలపైన ఎలాంటి ఆంక్షలు లేవన్న వాస్తవాన్ని మీరు విస్మరించారు. కేంద్ర ప్రభుత్వ మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అవసరమైన అన్ని చట్టబద్ధ సంస్థల నుంచి అనుమతులు ఆమోదాలు పొందిన తర్వాతనే భద్రాద్రి సబ్ క్రిటికల్ థర్మల్ స్టేషన్ పని ప్రారంభించి విజయవంతంగా నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అంకితం చేసిన సంగతిని మీరు విస్మరించడమే కాకుండా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఏదో తప్పు చేసిందనే విధంగా వ్యాఖ్యలు చేసి దురుద్దేశాలు ఆపాదించారు. అందువల్ల మీరు ఈ అంశాన్ని విచారించే విచారణ అర్హతను కోల్పోయారు. కాబట్టి మీరు మీ బాధ్యతల నుంచి విరమించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన బాధ్యతల నుంచి విరమించుకోవాల్సింది ఆయన కాదు, నువ్వు శాసనసభా పక్ష బాధ్యతల నుంచి నువ్వు విరమించుకోవాలి. నీ పార్టీ నుంచి అవసరమైతే నువ్వు అసలు లీడర్గా కూడా పనికిరావు. వాళ్ళు అంటున్నది ఈ సబ్ క్రిటికల్ విధానం వల్ల పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. ఈయనేమంటుండు, అసాధారణమైన సంక్షోభం ఉంది కాబట్టి చేయక తప్పని పరిస్థితి ఏర్పడ్డది అని అంటున్నాడు. ఇక్కడ పాయింట్ ఏంది, ఇంకొక పాయింట్ ఏంది, ఇక్కడ ఎంత అసాధారణమైన పరిస్థితి ఉన్నా యూనిట్ 8 రూపాయలు 10 రూపాయలకు అయ్యే ఖర్చుని ఎవడన్నా భరిస్తాడా? బయటి మార్కెట్లో అంతకంటే తక్కువకు దొరుకుతూ ఉంటే ఎవడన్నా 8 రూపాయలు యూనిట్ 10 రూపాయలకి అయ్యేటువంటి ఇలాంటి చెత్త ప్రాజెక్ట్ని మీదేసుకుంటాడా? వాడు ఇండియా బుల్స్ అనే కంపెనీ వాడు ఇది పనికిరాదర నాయన, దీనివల్ల ఎక్కువ కాస్ట్ అవుతున్నది,
ఇది దేశంలోనే చాలా ఎక్కువ ఖర్చు అవుతున్నది అని వాడు మూలకు పడేసిన పరికరాలను తీసుకొచ్చి ఇక్కడ బిహెచ్ఎల్ని ముందు పెట్టి తెర వెనకాల క్విడ్ ప్రోకో నడిపించిండు ఈయన. పేరుకేమో బిహెచ్ఎల్ అని చెప్తుంది అంతేంది, నేను కేంద్ర ప్రభుత్వ సంస్థకి ఇచ్చిన బిహెచ్ఎల్కి ఇచ్చిన అంటున్నాడు. పేరు బిహెచ్ఎల్ది, కంపెనీ ఉంది ఇండియా బుల్స్ అనే కంపెనీ. వాడితో లాలూచీబడి ఈ ప్రాజెక్టును ప్రారంభించి దీని వెనకాల పెద్ద ఎత్తున నిధులని కొల్లగొట్టిరు. ఇప్పుడు మీరేమంటున్నారు, ఆ ప్లేస్లో పెట్టినామని అంటున్నారు. ఇప్పుడు పోలవరం గడితే ఉంటుందా? పోలవరం బ్యాక్ వాటర్తోనే అప్పుడప్పుడు నీళ్ళు వస్తూ ఉంటాయి అందులోకి. పోలవరం వన్స్ కంప్లీట్ అయిపోతే నీకు ఆ భద్రాద్రి ప్లాంట్ అనేది కనిపిస్తుందా? కేసీఆర్ కింద రాయాలి. భద్రాద్రిలో సబ్ క్రిటికల్ ప్లాంట్ వల్ల కలిగే అదనపు బొగ్గు భారాన్ని తెలంగాణ జెన్కోలోని నెగోషియేషన్స్ కమిటీ వాళ్ళు అవలంబించే ఫార్ములా ద్వారా అంచనా వేసి బిహెచ్ఎల్తో సంప్రదింపులు జరిపి క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో 400 కోట్లు తగ్గించారు. అందుకు బిహెచ్ఎల్ అంగీకరించిన తర్వాతనే భద్రాద్రి ప్లాంట్ పనులు ప్రారంభించబడ్డాయి. ఈ వాస్తవాన్ని మీరు విస్మరించి మీకై మీరే ఒక ప్రాథమిక అంచనాకొచ్చి సబ్ క్రిటికల్ ప్లాంటు తద్వారా రాష్ట్రానికి ఏదో భారీ నష్టం వాటిల్లిందన్నట్లుగా అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. మీరు చేసిన ఈ వ్యాఖ్యలు అసమంజసం, కనీస పరిజ్ఞానం ఉన్న ఎవరు కూడా వాటిని అంగీకరించారు. ఈ కారణం చేత కూడా మీరు విచారణార్హతను కోల్పోయినందువల్ల ఈ బాధ్యత నుంచి విరమించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ లైను దాదాపు ఒక 10 సార్లు రాసిండు. ఏది ఈ లైన్? ఇది హైలైట్ కావాలి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కేసీఆర్కే లెటర్ పంపుతారా మీరు? కేసీఆర్కే నోటీస్ ఇచ్చి కేసీఆర్ని విచారణకు రమ్మంటారా? సో కేసీఆర్ మిమ్మల్ని తప్పుకోమంటున్నాడు. ఇగో అన్నమాట. ఇక్కడ ఫ్యూడల్ ఐడియాలజీ భావజాలం ఏదైతే ఉందో అది కళ్ళ కొట్టొచ్చినట్టు కనబడతా ఉన్నది. మీరు నాకు నోటీస్ ఇస్తారా? మీరు నాకు నోటీస్ ఇచ్చేది ఏందని ఇగో ఆయన ఈ లైన్ని 10 సార్లు రాసిండు. మీరు విచారణ అర్హతను కోల్పోయినారు కాబట్టి మీరు తప్పుకోవాలని 10 సార్లు రాసిండు దాన్ని. అంటే కేసీఆర్ జడ్జికే కౌంటర్ ఇస్తుందని బయట చర్చ జరగాలి. అమ్మో కేసీఆర్ అసలు ఏం తప్పే చేయనట్టుంది, జడ్జినే అంటుండంటే మామూలోడు కాదు అని అనుకోవాలి బయట. అన్ని దొంగ ముచ్చట్లే ఇలా. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టే దశలో తెలంగాణ రాష్ట్రం తీవ్ర విద్యుత్ లోటుతో ఉందన్నది అందరికీ తెలిసిందే. ఆ సందర్భంలో రాష్ట్ర ప్రజల అవసరాలు తీర్చడానికి పీక్ లోడ్ లాంటి అత్యవసర పరిస్థితులను అధిగమించడానికి తెలంగాణ విద్యుత్ సంస్థలు గత్యంతరం లేక అధిక ధరలకు పవర్ ఎక్స్చేంజ్ల ద్వారా కరెంటు కొనుగోలు చేసిన సంగతి కూడా అందరికీ తెలుసు. అదే సమయంలో ఇప్పుడు ఈయన ఏమంటుండు, విద్యుత్ సంస్థలు గత్యంతరం లేక అధిక ధరలకు పవర్ ఎక్స్చేంజ్ల ద్వారా కరెంటును కొనుగోలు చేసినాయి. మీరు లాస్ట్ 2-3 సంవత్సరాలుగా చూస్తే మీరు ఏ 2014లో అయితే ఈ సిచ్యువేషన్ ఉంది అని చెప్తున్నాడు కేసీఆర్, లాస్ట్ 2-3 సంవత్సరాలుగా ఈ పవర్ ఎక్స్చేంజ్ల ద్వారానే రోజువారీ కరెంటు కొనడి ఈ దుర్మార్గుడు కాదని చెప్పానండి. లాస్ట్ 2-3 సంవత్సరాలుగా ఈ పవర్ ఎక్స్చేంజ్ల ద్వారానే కొన్నాడు. ఎందుకంటే మొత్తం డిస్కమ్లు కొలాప్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఈయన ఏమంటుండు, పవర్ ఎక్కడనో తీసుకుపోయినాం, స్థాపిత సామర్థ్యాన్ని చాలా అద్భుతంగా తయారు చేసినాం అంటున్నాడు. ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి కదా, 29 రాష్ట్రాలతో కంపేర్ చేద్దాం. 2014కి అంతకు ముందు అన్ని రాష్ట్రాల్లో కూడా పవర్ ఇదే స్థాయిలో ఇదే రకంగా చాలా దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నాం. నెమ్మదిగా గవర్నమెంట్ తీసుకొచ్చిన సంస్కరణలో రకరకాలుగా కొంత మెరుగైనటువంటి పరిస్థితిని దేశంలో వస్తూ ఉన్నది. ఈ సిచ్యువేషన్లో అన్ని రాష్ట్రాల్లో ఆ పరిస్థితి ఉన్నది. మరి అన్ని రాష్ట్రాలు 60,000 కోట్ల నష్టాల్లో, 80,000 కోట్ల అప్పుల్లో, 40,000 కోట్ల బకాయిలు పడి ఉన్నాయా అన్ని రాష్ట్రాలు? తలసరి విద్యుత్ వినియోగంలో మనం 10వ స్థానంలో ఎందుకున్నాం? ఇంత గొప్పగా చేసినామైతే ఫస్ట్ నుంచి 10th ప్లేస్లో మనం ఎందుకు లేం? 10th ప్లేస్లో ఎందుకున్నాం మనం? ఇప్పుడు ఇది ప్రభాకర్ రావు ఏం చెప్తాడు దీనికి? ఈ దొంగలు ఇద్దరు కలిసి చేసిన వ్యవహారం ఇదంతా. ప్రభాకర్ రావు ఏమో నాకేం సంబంధం, ఛత్తీస్గఢ్ ఒప్పందం కేసీఆర్ చెప్తే చేసినట్టు. మరి ప్రభాకర్ రావు చెప్పాలి కదా విచారణలో, లేదు అంతా సవ్యంగా జరిగింది, ఇదో లెక్కలని. నువ్వు ఆయన దగ్గరనే కదా, నీ దగ్గరనే కదా పనిచేసింది, నువ్వే కదా పెట్టుకున్నావు. మరి ప్రభాకర్ రావు ఎందుకు కేసీఆర్ చెప్తే చేసినా నా తప్పేం లేదని ఎందుకు చెప్తున్నాడు? అదే సమయంలో బిహెచ్ఎల్ ముందుకొచ్చి కేవలం 2 సంవత్సరాల్లోనే ప్లాంట్ సిద్ధం చేస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చిన దరిమిల అధిక ధరల భారం రాష్ట్రం మీద పడకుండా ఉండడానికి బిహెచ్ఎల్కు నామినేషన్ పద్ధతిలో భద్రాద్రి పనులు అప్పగించాం. ఈ బిహెచ్ఎల్ వెనుక ఉన్న కంపెనీ పేరు చెప్పు కేసీఆర్. ఇండియా బుల్స్ అనే కంపెనీ పేరు ఎందుకు రాస్తలేవు? బిహెచ్ఎల్ని ముందు పెట్టి నువ్వు నడిపించిన వ్యవహారం ఏంది?
దీంతో పాటు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమ సమయం నాటి నుంచి నేటి వరకు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించడం మా పార్టీ పాలసీ కాబట్టి BHEL కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ఆ సంస్థకు నామినేషన్ పద్ధతి పైన పనులు ఇవ్వడం జరిగిందట. ఈయనట కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రోత్సహించిందట. ఏడా ఎప్పుడు నీ కాళేశ్వరం పంప్ హౌజులు మోటార్లు ఏ నుంచి తెచ్చినవయ్యా? ఏ కంపెనీకి ఇచ్చినావు? కేంద్ర ప్రభుత్వ సంస్థకి ఇచ్చినవా? లేదు చైనాలో అక్కడిక్కడ పోయి అసెంబ్ల్డ్ పట్టుకొచ్చిన మెగా కృష్ణారెడ్డి 5,600 కోట్ల అవినీతి జరిగింది అందులో, ఓన్లీ 4 ప్యాకేజీలలో. మరి అప్పుడు ఎందుకో కేంద్ర ప్రభుత్వ సంస్థలు గుర్తుకు రాలే మనకి.